ఇది వేరు. రాజకీయ సభలు, సన్మానాలు అన్ని ఎంతో పవిత్రత ఉంది. పెద్దోడు చెప్పారు, మేజిస్ట్రేటు, ప్రాణదాత, తర్వాత డాక్టర్ గారు. ఇవాళ ఆ లైన్ చెడిపోయింది, ఈ లైన్ చెడిపోయింది. కానీ నిజంగా ఆ యొక్క సామెత నాకు ఎప్పుడు ఇద్దరు అన్నదమ్ముల్ని డాక్టర్ గారిని చూస్తుంటే నిజంగా కూడా ప్రాణదాత, డాక్టర్ అంటే దేవుని తర్వాత దేవుడు అనే ఉన్నదంటే ఇలాంటి వాళ్ళకి అది వర్తిస్తుంది. వేరే వాళ్ళకి నేను కించపరుస్తలేను, కానీ అందరూ కూడా వీళ్ళ స్ఫూర్తి తీసుకోవాలి. 2008లో నాకు గుండె నొప్పి వస్తే ఉన్నారు, వారు ఒప్పుకుంటే మరి మీరు మొత్తం చాలా కష్టపడి మందులు అప్పుడు నేను డాక్టర్ గుండె తీసి గుండె వేసినటువంటి డాక్టర్ ఇండియాలో ఫస్ట్. ఆయన ప్రపంచంలో ప్రతి నెల 2 నెలలకు ఒకసారి అమెరికా ప్రభుత్వం ఈయన గెలిపించుకొని కొన్ని క్రిటికల్ ఎంత చెప్పినా తప్పే. అలాంటి డాక్టర్ గారు మిర్యాలగూడ వచ్చి మరి ఇటువంటి క్యాంపులకు అసలు పెద్దోళ్ళు డాక్టర్ గారు ఫోన్ చేస్తే, మినిస్టర్ ఫోన్ చేస్తే డాక్టర్ గారు పక్కన పెట్టేస్తారు. మనం అతిశయక్తి అవసరం లేదు, ఉన్నదన్నా చెప్పకపోతే 1978 కాదు మా డాక్టర్ గారు నేను పేషెంట్ అని చూసిన వస్తే ఇంత మంచి మాట్లాడితే సగం వ్యాధి గుండె ఆపరేషన్ నేను డిశ్చార్జ్ అయ్యే రోజు నేను ఏదో హాస్పిటల్ ఉంది తీసుకున్న తర్వాత వాళ్ళు అంత స్ట్రిక్ట్లే వాళ్ళు అలాంటి వాళ్ళు చేయగలుగుతారు. మరి అలాంటి వాళ్ళకి వచ్చారు కాబట్టి వాళ్ళకు రామచంద్ర గారు కానివ్వండి, గోగన్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళకు మిమ్మల్ని కట్టినటువంటి కేసీఆర్ గారు మొన్న ఈ మధ్య ఏదో మీద ఆయనతో మాట్లాడాలనుకున్నాను. ఆయన కాలేదు, ఆయన నా దగ్గర లేదు, ఇద్దరు 50 గంటల్లో పరిస్థితి. తర్వాత సిక్ అయిందని చెప్పి డాక్టర్ గోఖలే గారు కానీ డాక్టర్ గారు ఉండటం రామశేష గారు ఎప్పుడు వారానికి 2 సార్లు ఎన్ని ఫోన్లు చేయండి, నేను పేపర్లో వస్తాం మాట్లాడవలసి కానీ కాసిం గారు చెప్పినా కానీ మామూలుగా వింటానికి చాలా బాగుంటుంది, కానీ నేను ఎక్స్ట్రాక్ట్ చేసింది ఏం లేదు, మా డ్యూటీ నేను చేసాం అంతే. రెండోది ఏంటంటే ఇంతకుముందు ఎవరు ఒకసారి ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ పెళ్లిలో మా విలేజ్లో మా ఇంటి పక్కన ఉన్నాడు మనవరాలు సార్ కలిసి హైదరాబాద్లో ఉండి డాక్టర్ గారు నేను అక్కడికి వెళ్ళాను. నేను అంకుల్ అక్కడ చెరువు పక్కన పొలాలు అసలు ఏమి లేదు, దిక్కు దివాణం లేదు, కరెంట్ లేదు, ఏం లేదు, అక్కడి నుంచి వచ్చి డాక్టర్ గారు అయ్యారు. నేను ఒకటే చెప్పాను, అసలు నా గొప్పతనం ఏం లేదు, ఎందుకంటే మా పెద్దన్న అంటే రామకృష్ణ గారు మా పెద్దన్న, ఇప్పుడు బ్రదర్స్ సిస్టర్, అక్కడ మా చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు మా ఫ్యామిలీలో. మరి అక్కడ విలేజ్ నుంచి వచ్చి కష్టపడి చదువుకుని ముందరకు వచ్చిన తర్వాత ఇక నాకు ఛాయిస్ ఏముంది, ఛాయిస్ ఏం లేదు. ఇంట్లో ఎప్పుడున్నా పెద్దాళ్ళు ముందర బాగా చదివి పైకి వస్తే మిగతా వాళ్ళతో ఫాలో అవ్వాల్సిందే. అందుకని మీరు గైడ్ చేశారు. ఆ రకంగా నేను డాక్టర్ అవ్వడం కూడా జరిగింది. అప్పుడు చెప్పుడు కూడా నేను అబ్జర్వ్ అవ్వడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఆయన సర్వీసులో అసలు నేను ఎవరిని చూడలేదు. ఇదే సర్వీస్ ఆయన ఏజ్ 70 ఇయర్స్ దాటిన తర్వాత కూడా విలేజ్ చుట్టూ తిరగడం ఇలా చేయడం అనేది మామూలు మనుషులు చేసేది కాదు. ఆయన చేసేదాంట్లో నేను చేసేది ఒక ఓషన్లో ఒక డ్రాప్ లాంటిది అంటే అంతకంటే. సో కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఆయనకే చెప్తుంది, నాదేమి లేదు. అది చెప్దామని చెప్పారు. ఇప్పుడు ఇంతకీ నేను ఈరోజు ఇక్కడికి వచ్చింది ఎందుకంటే నేను గుండె స్పెషలిస్ట్ని. మరి నేను మామూలుగా హాస్పిటల్లో ఉంటాము, మేము చేస్తాము, మేము డబ్బులు తీసుకుంటాము, అక్కడ ఇది సర్వీస్ ఏం కాదు. ఈ రోజున డాక్టర్గా మేము ప్రేమతో మాట్లాడాలి, ఇవన్నీ చేయాలి కంపల్సరీగా. కాకపోతే కొన్ని బిజినెస్ ఆస్పెక్ట్స్ వచ్చి ఆ టైం దొరకట్లేదు, చేయలేదు. బట్ అట్లా అని చెప్పి కొద్దిగా మర్చిపోవాలి మా సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి కూడా. కొంచెం బయటకు వచ్చి నలుగురిని కలిసి ఇప్పుడు అక్కడంటే మీరు వచ్చి మాట్లాడాలి కుదరదు, నెల టైం పడుతుంది. అట్లీస్ట్ అప్పుడప్పుడు ఒక రోజున కేటాయించి ఇలా బయటకు వచ్చి మేము మాట్లాడితే ప్రజలకు ఒక ఆరోగ్యం ఎలా చూసుకోవాలి, ఎలా డబ్బులు రాకుండా చేసుకోవాలి, ఇలాంటివి చెప్పగలిగితే మా రెస్పాన్సిబిలిటీ కొంత మేము చేసినట్టు ఉంటుందని మాకు. కాబట్టి మా అందరి సర్వీసెస్ కూడా మీరు యూటిలైజ్. మెయిన్ థింగ్ ఏంటంటే మన హాస్పిటల్కి వెళ్ళడం, లక్షలు ఖర్చు పెట్టడం, ఇవన్నీ కూడా ₹1,00,000 లేదా ఈ రోజున ఏ చిన్న ప్రొసీజర్ కూడా కాదు. అవకాశం రాకుండా మనం అక్కడ చేయగలమని. ఇంతకుముందు ఈ హాస్పిటల్స్ లేవు, ఏ హాస్పిటల్ లేదు, కూర్చుంటే కాలేదు. దీనికి అందరికీ కారణం ఎవరు?
కాబట్టి మనందరం కూడా ఏంటంటే ఉద్యోగ కోసం వెళ్తాం, మరి అన్నీ మన రెస్పాన్సిబిలిటీ. మన ఇంట్లో ఉన్న భార్య, భర్త, ఒక తల్లి అందరూ ఉన్నారు. అప్పుడు మనం వంట వండుతున్నాము, వంట మనకంటే వాడకూడదు. ప్రతి నెల మ్యాక్సిమం లేదు కదా, వీళ్ళంత తక్కువ ఆయిల్ వాడాలి, వీళ్ళంత తక్కువ ఫ్రై ఫుడ్స్ వాడాలి, మరి ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి, అలాగే కోడిగుడ్డు తింటే తెలుగు తినాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే రిలాక్సేషన్ ఉందా వాళ్ళకి, కొంచెం ఆడుకుంటానికి ఏదైనా ప్లేసెస్ ఉన్నాయా, గ్రౌండ్స్ ఉన్నాయా స్కూల్స్లో, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం తొందరగా పిల్లలు పెరిగి ఎలా సెటిల్ అవుతారు, ఎంత మంచి ఉద్యోగాలు తెచ్చుకుంటారో చూస్తున్నాం. కానీ ఇప్పుడు 25 ఏళ్ళ వాళ్ళకి 30 ఏళ్ళ వాళ్ళకి మేము బైపాస్ సర్జరీ చేయాల్సి వచ్చిందంటే వాళ్ళ జీవితం 10-15 ఏళ్ళ కంటే ఉండదు. తెలియదు. దాదాపు 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత మనందరం కూడా కొన్ని చెకప్స్ చేయించుకోవాలి. జబ్బు వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి అయితే మనం 2 లక్షలు రోజులు బైపాస్ సర్జరీ చేయాలంటే 2 లక్షలు 3 లక్షలు అయితే కాదు. బైపాస్ చేసిన తర్వాత 3 నెలలు ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు, తర్వాత మళ్ళీ బొరువులు చేయడానికి లేదు. రోజు ఇప్పుడే చెప్తున్నారు నాకు కాసింది గారు, ఆయనకి నెలకు ముందుకి దాదాపు 5 నుంచి 6 వేలు అవుతుంది. ఇవి దాటిన తర్వాత ప్రతి 3 ఏళ్ళకి 4 ఏళ్ళకి హెల్త్ చెకప్స్ అని ఉంటాయి. వెళ్ళి ఒక 2,000-3,000 ఖర్చు పెట్టి మనం చెకప్స్ చేయించుకుని బ్లడ్ ప్రెషర్ బయట పెడితే బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్ మందులు వాడుకోవాలి. మరి వారానికి 10 రోజులకి బీపీ చెక్ చేసుకోవాలి. అలాగే షుగర్ ఉంటే షుగర్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రధానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా, ఈ రోజులో బీపీ షుగర్ చెక్ చేసుకుంటారు. మన దగ్గర చిన్న చిన్న మెషిన్స్ ఉంటే ఆరోగ్యం చాలా షుగర్ బీపీ కంట్రోల్లోకి వస్తాయి. మరి ఇంత చేసినా జబ్బులు వస్తాయి. మనకి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా కూడా మందులు వాడుతున్నారు, అయినా నాకు గుండె జబ్బు వచ్చిందని చాలా మంది చెప్తూ ఉంటారు. ఇది చేసినా కూడా మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. నేను చెప్పిన ఆకుకూరలు తింటాం, రోజు 1 గంట నడుస్తున్నానండి, నాకు లావుగా లేదు, వెయిట్ మెయింటైన్ చేస్తున్నాను, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నేను 4 ఏళ్ళు బతుకుతానా, చెకప్స్ అలా చేయించుకున్నాం. అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే డాక్టర్ రెస్పాన్సిబుల్ బిల్లు తగ్గించలేదంట కావాలి, ఆ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కోసం పాయింట్ నేర్చుకుంటారు. ఇలాంటి మన మంచి సామర్థ్యం ఉండడం వల్లనే మనం చేయగలం. అది యాక్చువల్గా థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పేది ఏంటంటే సీనియర్ సిటిజన్స్ అబోవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళు 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు మనం 11% ఉండమని చెప్పాడు. అయ్యా మీరు అనగా మీరు టూర్ వాళ్ళకి ఇస్తున్నారు, తర్వాత ఎంప్లాయీస్కి ఇస్తున్నారు, తర్వాత రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇస్తున్నారు, అందరూ పోతే 3% అని చెప్పి స్టాటిస్టికల్ రిపోర్ట్స్ కూడా ఇస్తున్నారు. ఆ ప్రయత్నం నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవేళ ఇన్ ఫ్యూచర్ వస్తే మాత్రం సీనియర్ సిటిజన్ వాళ్ళకి ఆ అవకాశం కూడా వస్తుంది. 2 రకాలుగా వాళ్ళు కేటగిరీస్ ఫిట్ చేశారు. ఒకటి 75 రూపాయలు, ఒకటి 125 రూపాయలు. 125 రూపాయలు చొప్పున మీరు నెలల కట్టుకుంటున్నారు. అది మీరు కట్టాల్సిందే కూడా. ఎందుకంటే వాళ్ళు నేను 60 సంవత్సరాలు దాటిన వాడిని ఇన్సూరెన్స్ చేస్తారంటే 10,000 రూపాయలు తక్కువ తీసుకోండి. మేము ఆ 75 రూపాయలు 20 రూపాయలు మా మీద కూడా ఛార్జ్ పెట్టి మేము కట్టము అని చెప్పి అడగడం జరుగుతుంది. అది ఏమైనప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఆ ఫైల్ ముప్పైంది. వాడు కాలం చేసే కాడి నుంచి ఎవరి సీట్ వాళ్ళు చూసుకోవడం సరిపోయింది, కానీ ఆ సీట్లు చూసే పరిస్థితి లేదు. అయినా మనకి కొత్త గవర్నమెంట్ వస్తుంది కాబట్టి వాళ్ళ మళ్ళీ మూవ్ చేస్తామని చెప్పని వాళ్ళు మూవ్ చేస్తాం. వాళ్ళకి అనుభవం అది మంత్రులు మాత్రం గుర్తులు ఉంటాయి. ఇక రాకుండా సిటిజన్స్కి కార్డు పంపించుకుంటే వాళ్ళు మనకు కార్డు ఇస్తారు. దాని మీద 5 మెంబర్స్కి ఇక్కడ కూర్చున్నామంటే మాకు ఒకటే ఆలోచన ఉంటుంది, మీకేమైనా కావాలండి, మాకు ఇది కావాలండి, ఇప్పుడు బస్ పాసులు కావాలనుకున్నాం, బస్ పాసులు కూడా నడుస్తూనే ఉంది, నాకు ఇది కావాలని చెప్పి మీరు చెప్తే దాని గురించి మనం ఇక్కడ నేను ఒక్కటి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నేర్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది. వాళ్ళని పట్టుకొని ఫైల్ ముందు చేపిస్తే అడిగే అవకాశాలు ఉంటాయి. మీకు కూడా ఏమైనా అవసరాలు ఉంటే మాత్రం చెప్పండి. కార్యక్రమం గురించి ముందుకు పోతాయి. ఇప్పుడు నేను ఒకేలా ఉంటా, మన రాజశేఖర్ గారు కూడా ఆయన పేషెంట్ మీరు అని చెప్పి అప్పుడు ఇంటికి పోతాడు. కాబట్టి మొట్టమొదటి గారికి 1 గంట ఆశ్రమైనా పట్టుకొని ఫీల్డ్ చుట్టూ సార్ చూడండి చూడండి
చూడండి సార్ 1 సెకండ్ పట్టు అది నుంచి తీసుకొచ్చిన సార్లు వారికి అప్పుడు సార్ పట్టు చూడండి సార్ దాచి అది మెమోరీ క్లియర్ పెట్టండి అర్థం వస్తుంది మొత్తం ఇది చూడండి సార్